తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం నిధులు ఇవాల్టి నుంచి జమ కానున్నాయి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున నగదు జమ కానుంది. నేటి నుంచి ఈ నెల 24వ తేదీలోగా దశల వారీగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు చేరనున్నాయి. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 67,47,190 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేయనున్నారు. ఇప్పటికే పరిశీలన పూర్తయిన 64,76,590 మంది విద్యార్థులకు సంబంధించిన 41,07,502 మంది తల్లుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ కానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి తల్లికి వందనం కింద మొత్తం 10,120,78,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. అర్హులైన ఒక్కో విద్యార్థికి చెల్లించే 15,000 రూపాయల నుంచి 2,000 మినహాయించి 13,000 జమ చేయనుంది. తల్లికి వందనం వివరాలను మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న 1వ తరగతి నుంచి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అర్హతను బట్టి ఆగస్టు 30 నాటికి వారి తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ కానుంది. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 3 వరకు స్వీకరిస్తారు. సప్లిమెంటరీ జాబితాను ఆగస్టు 10 నాటికి విడుదల చేస్తారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇంటర్ మొదటి ఏడాది కొత్త అడ్మిషన్లకు ఆగస్టు 25వ తేదీ గడువుగా నిర్ణయించారు. వీరిలో అర్హుల జాబితా ఆగస్టు 30 నాటికి ప్రకటించి అదే రోజు వారి తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తారు. గతంలో పట్టణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపచేయగా ఈసారి గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు ఇవ్వనున్నారు. సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పేరుతో పంపే అనుమానాస్పద లింకుల పట్ల లబ్దిదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు వచ్చే ఫేక్ లింకులు, మెసేజ్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. పథకం నిధుల జమలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే నేరుగా గ్రామ, వార్డు కార్యాలయాల్లో, పాఠశాలల్లో సిబ్బందిని కలిసి నివృత్తి చేసుకోవాలని సూచనలు చేశారు.